సో హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది సర్వైకల్ క్యాన్సర్ అరికట్టడానికి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తగా తీసుకునే వ్యాక్సిన్. సో ఇది నార్మల్గా మనం చిన్నప్పుడు తీసుకునే వ్యాక్సిన్స్ లాగే, కానీ ఇది క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి వచ్చింది. సో ఇది 80 to 90% క్యాన్సర్ ప్రివెంట్ చేయవచ్చు ఈ వ్యాక్సిన్ తీసుకుంటే. ఏ వయసు వాళ్ళు తీసుకోవచ్చు? 9 నుంచి 45 సంవత్సరాలు ఉన్న ఆడవాళ్ళు, 9 నుంచి 26 సంవత్సరాలు ఉన్న మగవాళ్ళు అందరూ తీసుకోవచ్చు. సో 9 నుంచి 15 సంవత్సరాల లోపు తీసుకుంటే 2 డోసులు మాత్రమే సరిపోతాయి. అదే 15 సంవత్సరాల తర్వాత దాటి తీసుకుంటే 3 డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. 0 to 6 months డోస్. 0 డోస్ అంటే ఇప్పుడు తీసుకున్న రోజు, తర్వాత 2 నెలలకి, తర్వాత 4 నెలల తర్వాత సెకండ్ డోస్ తీసుకున్న 4 నెలలకి 3 డోస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఇది సర్వైకల్ క్యాన్సరే కాకుండా ఇతరత్ర రకరకాల వైరస్ వల్ల వచ్చే క్యాన్సర్స్, అంటే ఓరల్ క్యాన్సర్, ఓరోఫెరింజల్ క్యాన్సర్, యానల్ క్యాన్సర్, పెనైల్ క్యాన్సర్, యానల్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, ఇది మగవాళ్ళలో కూడా ప్రివెంట్ చేయవచ్చు. సో అందుకని తప్పకుండా అందరూ ఈ వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. హెచ్పివి వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయని చాలామంది పేషెంట్స్ నన్ను అడుగుతుంటారు. యూజువల్గా దీంతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా రేర్ అండి. నార్మల్గా మనం టీటీ తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందో కొంచెం నొప్పిగా ఉంటుంది, తర్వాత కొంచెం వీక్నెస్గా ఉంటుంది. అంతేగాని దీనివల్ల చాలా ఇరిటేషన్ కానీ, ర్యాషెస్ కానీ, ఫీవర్ కానీ, కళ్ళు తిరిగి పడిపోవడం అనేటివి చాలా చాలా రేర్ సైడ్ ఎఫెక్ట్స్. ఇవి ఇప్పటివరకు అయితే చూడలేదు. వెరీ వెరీ రేరెస్ట్ సైడ్ ఎఫెక్ట్స్. సో సేఫ్గా మీరు ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఒకవేళ నొప్పిగా ఉంటే మీరు పారాసిటమాల్ మాత్ర కానీ, లేదు అంటే ఐస్ ప్యాక్ కానీ పెట్టుకోవచ్చు. యూజువల్గా వ్యాక్సినేషన్ నాన్ డామినేట్ హ్యాండ్లో ఇస్తామంటే మనము రైట్ హ్యాండెడ్ డామినేట్ అయితే లెఫ్ట్ హ్యాండ్లో తీసుకోవచ్చు.